dear beloved viewers, welcome back to our channel. ఈ రోజున లోకస్ సంబంధించి మరి ఒక ఇంపార్టెంట్ మెథడ్ ప్రాబ్లం మీకు వివరిస్తాను. ఇప్పటి వరకు మనం లోకస్లో చాలా వరకు ఒకే ఒక్కసారి మాత్రం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. కానీ ఈ ప్రాబ్లంలో ఈ మోడల్లో 2 టైమ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఇచ్చేటువంటి క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి హూజ్ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ద గివెన్ పాయింట్స్ ఏ అండ్ బి ఈ 6 అని 5 అని 8 అని ఇస్తుంటాడు. అంటే పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ 8, పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ 2, లేదా మాడ్యులస్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ సమ్ 2 అని 8 అని ఇస్తుంటాడు. అంటే సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ అడగవచ్చు, లేదా డిఫరెన్సెస్ అంటే మైనస్. సమ్ అడిగితే పిఏ ప్లస్ పీబీ, డిఫరెన్స్ అడిగినట్లయితే మాడ్యులస్ వేయాలి. ఎందుకంటే మనం సపోజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అన్నాం అనుకోండి, అది ఎక్స్ మైనస్ వై కావచ్చు, వై మైనస్ ఎక్స్ కావచ్చు. అందువల్ల మాడ్యులస్ ఆఫ్ రాయాలి. అది డిఫరెన్స్ అన్నప్పుడు కంపల్సరీగా మనం పిఏ మైనస్ పీబీ రాయకూడదు, మాడ్యులస్ రాయండి అది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఒకటి మనం చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. Find the equation of locus of P. If A 40 and B minus 40 and modulus PA minus PB, PA minus PB is equal to 4. Find the equation of locus of P. Find the equation of locus of P. If A is equal 4, 0 and B is equal minus 4, 0, also modulus PA minus PB is equal 4. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ లెట్ PXY, let PXY be any point. Let PXY be any point. Let PXY be any point on the locus. On the locus. ఫస్ట్ ఆ స్టెప్ అనేది రైట్ అలవాటు చేసుకోండి. లెట్ పిఎక్స్వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. ఫస్ట్ లోకస్ సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా చక్కగా లెట్ పిఎక్స్వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఏ అండ్ బి అని వడిచేశాడు కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 4, 0, B minus 4, 0. తర్వాత గివెన్ కండిషన్ వాడే చేశాడు మాడ్యులస్ PA minus PB is equal to 4. అంటే మాడ్యులస్ PA minus PB is equal to 4. అంటే మనకి మామూలుగా మాడ్ x is equal to k అనుకోండి, x is equal ప్లస్ ఆర్ మైనస్ k అవుతుంది. అందువలన మనం దీన్ని ముందుగా ఎలా రాయాలంటే దీన్ని ఫస్ట్ PA minus PB minus PB is equal plus or minus 4. నెక్స్ట్ మనం ఈ ఒక టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. అంటే ఈ మైనస్ పీబీ రైట్ సైడ్ తీసుకెళ్ళట్లేదు,
ఏమవుతుందంటే పిఏ ఈజ్ ఈక్వల్ పిబి ప్లస్ ఆర్ మైనస్ 4. పిబి ప్లస్ ఆర్ మైనస్ 4గా అవుతుంది. ఇప్పుడు నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుందండి నీకు పిఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పిబి ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్. ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే దీన్ని చక్కగా మనం పిఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ పిబి స్క్వేర్ ప్లస్ 16. ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే మనకి మామూలుగా ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16 అండి. ప్లస్ 16 ప్లస్ ఉన్న మైనస్ ఉన్న హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లేదా మైనస్ 2ab. అందులో ఇక్కడ ఉన్నాయి ప్లస్ ఆర్ మైనస్ రాదు. ప్లస్ ఆర్ మైనస్ 8pb. అది మామూలుగా ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు మనం చక్కగా ఈ పిఏ స్క్వేర్ ఇక్కడ రాసేద్దాం. మనం పి అంటే మామూలుగా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాసేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అదే స్క్వేర్ ఉందనుకోండి అండర్ రూట్ అనేది ఉండదు. ఇక సపోజ్ నేను పిఏ స్క్వేర్ అన్నాను అనుకోండి. పిఏ స్క్వేర్ అన్నప్పుడు ఇంకా రూట్ అనేది ఉండదు. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంట. రూట్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు మనకి పిఏ అనేది xy అండి. పిఏ అనేది xy అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 4 హోల్ స్క్వేర్. x మైనస్ 4 హోల్ స్క్వేర్. x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్. y మైనస్ 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ పీబీ స్క్వేర్. పీబీ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ కూడా xy ఉన్నది మైనస్ 4,0 అంటే x ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండి మైనస్ ఆఫ్ మైనస్ 4 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. తర్వాత మిగిలిపోయిందిగా ప్లస్ 16 నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ 8pb ప్లస్ ఆర్ మైనస్ 8pb ప్లస్ ఆర్ మైనస్ 8pb. అంటే ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా నేను చూడండి ఎక్స్పాండ్ చేస్తాను. ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 8x ఇక్కడ ఒకసారికి ఇది వై స్క్వేర్. ఎందుకంటే y మైనస్ 0 అంటే y కదా y హోల్ స్క్వేర్. ఇక్కడ ఒకసారికి ఇది ఏమవుతుంది x ప్లస్ 4 హోల్ స్క్వేర్. x ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అండి ప్లస్ 2ab. ఆ తర్వాత ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ ఆర్ మైనస్ 8pb అంటే ఆ పీబీ అట్లా గుంచేద్దాం. చివరిలో మళ్ళీ ఎలాగో మనం స్క్వేరింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రాయటం ఎందుకు అనవసరం శ్రమ. లాస్ట్లో రాసినా పర్లేదు. కాబట్టి మనం ఇక్కడ ఆ 8pb అలా గుంచేసాం. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా వై స్క్వేర్ గెట్ క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా చూసినట్టయితే ప్లస్ 16 బోత్ సైడ్స్ క్యాన్సిల్. ఇప్పుడు మిగిలిపోయింది ఇక నీకు చక్కగా మైనస్ 8x ఈజ్ ఈక్వల్ రిమైనింగ్ 8x ప్లస్ 16 సో ప్లస్ ఆర్ మైనస్ 8pb ప్లస్ ఆర్ మైనస్ 8pb సో నేను ఈ
రెండు టర్మ్స్ కూడా చక్కగా ఈ రెండు టర్మ్స్ కూడా నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తాను. ఇది సపరేట్గా ఉంది కాబట్టి ఇది ఫెయిర్గా ఉంది, దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఓన్లీ పీబీ సపరేట్ అయిపోతుంది. అందులో దీన్ని నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ -8x అలా ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆ 8x ఇటు వచ్చినట్లయితే ఇది కూడా -18x అవుతుంది. -8x 16 కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే -16 ఈజ్ ఈక్వల్ +or-8pb +or-8pb. అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ +8x +16 నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. అప్పుడు -8x -16 అయింది. అప్పుడు ఏమైంది మీకు ఇక్కడ -16x -16 ఈజ్ ఈక్వల్ +or-8pb +or-8pb. అంటే ఇందులో 8 కామన్ తీసినట్లయితే ఇందులో చక్కగా 8 కామన్ తీసినట్లయితే ఎంత అవుతుందండి? -2x -2 ఈజ్ ఈక్వల్ +or-8 into pb +or-8 into pb. 8 గెట్ క్యాన్సిల్, 8 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏంటంటే మనకి -2x చక్కగా -2x -2 ఈజ్ ఈక్వల్ +or- చక్కగా pb +or-pb. ఇప్పుడు చేసేద్దాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి -2x -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ +or-pb హోల్ స్క్వేర్. అంటే +or-pb హోల్ స్క్వేర్ అంటే ఏంటి? pb స్క్వేరే. అంటే పీబీ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఏంటి మనకి ఏం తెలుసు? పీబీ స్క్వేర్ అంటే ఇందా రాశాం కదా చక్కగా x+4 హోల్ స్క్వేర్ ప్లస్ y-0 హోల్ స్క్వేర్. ఇందాక ఆల్రెడీ రాసాం మనం ఫస్ట్ ఈక్వేషన్ రాసేసాం. ఫస్ట్ పార్ట్లో మనం పీబీ స్క్వేర్ అంటే చక్కగా x+4 హోల్ స్క్వేర్ ప్లస్ y-0 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది మీకు a+b హోల్ స్క్వేర్ అన్నా -a-b హోల్ స్క్వేర్ అన్న రెండు ఒకటేనండి. ఎందుకంటే -a-b హోల్ స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే అక్కడ ప్లస్ అయిపోద్ది. కాబట్టి a+b హోల్ స్క్వేర్ అన్న -a-b హోల్ స్క్వేర్ బోత్ ఆర్ ద సేమ్ అండి. కాబట్టి a² + b² ప్లస్ 2ab 2 into 2 4 4 into 2 8. సో a² + b² ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ a². నెక్స్ట్ ఇక్కడ a² 4x² a² నెక్స్ట్ ప్లస్ b² ప్లస్ 2ab ప్లస్ y² సో 8x గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఇక్కడ 4x² ప్లస్ 4 మిగిలిపోయింది. ఇక -x² -16 -y² ఈజ్ ఈక్వల్ 0. అంటే ఫైనల్గా చక్కగా 3x² -y² -16 + 4 -12 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని కొందరు ఇట్లా కూడా రాస్తారు. ఆర్ లేవచ్చు 3x² -y² ఈజ్ ఈక్వల్ 12 రాస్తారు. లేదు ఇంకా కొంతమంది ఎలా రాస్తారంటే ఈ 12తో డివైడ్ చేసుకున్నట్లయితే x²/4 -y²/12 ఈజ్ ఈక్వల్ 1 రాస్తారు. x²/4 -y²/12 ఈజ్ ఈక్వల్ 1 కూడా రాస్తారు. ఏ విధంగా రాసినా పర్లేదండి, ఇంతవరకు రాసినా పర్లేదు. దేర్ఫోర్ ఫైనల్గా లోకస్ ఆఫ్ పి ఈజ్, ఇందులో ఏది రాసినా పర్లేదండి, మీకు మాస్ విల్ బి గివెన్ 3x². సో దట్ ఇవ్వలేదు కాబట్టి ఏది రాసినా పర్లేదు. అంటే కొంతమంది రకరకాలు రాస్తుంటారు కాబట్టి మళ్ళీ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు ఏది రాస్తుంది.
ఈ ఫార్మ్స్ని ఏది రాసినా మార్క్స్ ఇచ్చేస్తారండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కువ మంది చేసేది ఇక్కడ -a - b -a - b హోల్ స్క్వేర్ అన్న నేను మైనస్ కామన్ ఇస్తాను అనుకోండి, అప్పుడు -a + b హోల్ స్క్వేర్ అంటే అది నీకు a + b హోల్ స్క్వేర్ అయిపోద్ది, మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది కదా. ఇక్కడ -a - b హోల్ స్క్వేర్ ఉన్న a + b హోల్ స్క్వేర్ రెండు ఒకటేనండి, బోత్ ఆర్ ద సేమ్. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు మనకి, రెండు ఒకటేనండి. కాబట్టి చక్కగా మనం ఈ లోకస్ని అంటే ఇప్పటివరకు చేసింది ఒక్కసారి స్క్వేరింగ్ బోత్ సైడ్సే, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ ప్రాబ్లంలో మనం 2 టైమ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే అది బయటపడాలంటే మనం ఆ సపరేట్ టర్మ్స్ రావాలంటే తప్పనిసరిగా మనకి సెకండ్ టైం స్క్వేరింగ్ చేస్తేనే ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. అలాగే ఇంకొక ప్రాబ్లం మనం ఇప్పుడు నేర్చుకుంటాం. మరొక ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p ఇఫ్ a 0 2 and b 0 - 2 and pa + pb is equal 6. pa + pb is equal 6. ఇందాకేమో మాడ్యులస్ pa - pb is equal 8. ఇప్పుడు pa + pb is equal 6. సేమ్ స్టెప్స్. లెట్ pxy be any point on the locus. Let pxy be any point on the locus. Given points are a 0 2. Next, given condition pa + pb. Given condition pa + pb. Given condition pa + pb is equal 6. వెంటనే దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఏమవుతుందంటే నీకు ఇప్పుడు pa is equal 6 - pb. 6 - pb. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. సేమ్ ఇందాకట్లాగే pa - pa is equal 6 - pb. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుందండి, pa హోల్ స్క్వేర్ is equal 6 - pb హోల్ స్క్వేర్. 6 - pb హోల్ స్క్వేర్ అంటే pa² is equal a - హోల్ స్క్వేర్ a² plus b² minus 2a minus 12b. a - హోల్ స్క్వేర్ is equal a² plus b² minus 2b. ఇప్పుడు మనం pa² డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. p అంటే ఏమనుకున్నాం, xy. p అంటే మనం xy అనుకున్నాం. p అంటే చక్కగా మనం ఏమనుకున్నాం, xy అనుకున్నాం. p అంటే xy కదా అనుకుంది. a అంటే 0, అలాగే b అంటే 0, -. ఇప్పుడు pa అంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ అంటే x - 0 హోల్ స్క్వేర్. x - 0 హోల్ స్క్వేర్ అలాగే ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్ హోల్ స్క్వేర్ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్. కాబట్టి x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 ప్లస్ pb². pb అంటే x - 0 హోల్ స్క్వేర్. x - 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y -2. y -2. ఇది చివరిలో మనం ఉపయోగిస్తామండి, గుర్తుపెట్టుకోండి. pb² అంటే ఏంటంటే -12b. 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 ఇక్కడ ఇప్పుడు ఇది x - 0 హోల్ స్క్వేర్ అంటే x². ఇది వచ్చేసరికి a² ప్లస్ b² minus 2a. నెక్స్ట్ 36 ప్లస్ x². ఇది వచ్చేసరికి y + 2 హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2a. నెక్స్ట్ ఇక
minus 12 pb minus 12 pb minus 12 pb minus 12 pb x minus 0 whole square and x square y minus of minus plus 2 y plus whole square at a square plus b square plus 2ab. So both sides kuda ee x square get cancel, y square get cancel, plus 4 get cancel. So ఇక్కడ మిగిలిపోయినటువంటి టర్మ్ minus 4y is equal, లేకుంటే దాంట్లాగా చక్కగా మనం ఈ పీబీని రైట్ సైడ్ ఉంచేద్దాం. ఈ మైనస్ 36 కూడా ఇటు వైపు తీసుకోవాలి లెఫ్ట్ సైడ్. ప్లస్ 36 కాస్త మైనస్ 36 ప్లస్ 4y కాస్త మైనస్ 4y ఇజ్ ఈక్వల్ మైనస్ 12p మైనస్ 12p అంటే మైనస్ 8y. ఇప్పుడు మైనస్ 8y మైనస్ 8y. నెక్స్ట్ మిగిలిపోయినటువంటిది మీకు ఇక్కడ minus 8y minus 36 minus 8y minus 36 is equal minus 12p 12p. అంటే రెండిట్లో కూడా చక్కగా మనం 4 కామన్ అయితే -4 కూడా కామన్ తీసుకోవచ్చు మన ఇష్టం. అంటే రైట్ సైడ్ కూడా -4 కాబట్టి -4 కామన్ తీసినట్లయితే అప్పుడు చక్కగా 2y ప్లస్ 9 2y ప్లస్ 9 2y ప్లస్ 9 నెక్స్ట్ 2y ప్లస్ 9 is equal -12p so minus get cancel 4 1s 4 3s 4 1s 4 3s మనకు 4 1s 4 3s. సో ఇక రిమైనింగ్ మిగిలిపోయింది 2y ప్లస్ 9 is equal 3pb 3 into p. చక్కగా ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది నీకు చక్కగా 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్ 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి ఎంత అవుతుంది 9pb స్క్వేర్ 9pb స్క్వేర్ ఇదేమో 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 into 2 4 4 into 9 36y is equal 9 into అదిగో pb స్క్వేర్ ఇందాక రాసామండి ఇక్కడ pb స్క్వేర్ ఇది అంటే x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ x స్క్వేర్ plus y plus 2 whole square pb square. So 4y square plus 81 plus 36y is equal 9x square plus 9 into y plus 2 whole square a square plus b square plus 2ab ఓకే. నెక్స్ట్ మనకి ఈ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళవచ్చు లేదా దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో మనం ఈ లాస్ట్ స్టెప్ని మళ్ళీ ఒకసారి నీట్గా 4y square plus 81 plus 36y is equal 9x square 9 into y square 9y square 9 into 4 36 plus 9 into 4 36y
ఓకే. సో 36 బై బోత్ సైడ్స్ గెట్ క్యాన్సిల్. ఓకే. ఇంకా రిమైనింగ్ నేను రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 9x² ప్లస్ 9y² ప్లస్ 36 మైనస్ 4y² మైనస్ 81 ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఇక్కడ మిగిలిపోయింది మనకి 9x² నుంచి ఇక్కడ x² టర్మ్ ఏం లేదండి. సో ఓన్లీ 9x². ఆ 9y² మైనస్ 4y² కాబట్టి 5y². సో ప్లస్ 36 మైనస్ 81 అంటే మైనస్ 45 ఈజ్ ఈక్వల్ 0. లేదు ఇందా రాసినట్టుగా ఆర్ కొంతమంది ఈ విధంగా కూడా రాస్తారు. 9x² ప్లస్ 5y² ఈజ్ ఈక్వల్ 45. ఆర్ 45తో డివైడ్ చేసినట్లయితే చక్కగా x² బై 5 ప్లస్ y² బై 9 ఈజ్ ఈక్వల్ 1. ఈ ఫామ్స్లో ఏదో రూపంలో రాసుకోవచ్చండి, ఏది రాసినా పర్లేదు, నో ప్రాబ్లం. కాబట్టి therefore ఫైనల్ స్టెప్ లోకస్ ఆఫ్ P ఈజ్ ఇదే రాద్దాం, ఏముంది ఏదైనా రాసుకోండి. x² బై 5 ప్లస్ y² బై 9 ఈజ్ ఈక్వల్ 1. చక్కగా ఆ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ లోకస్ ప్రాబ్లంలో మెయిన్గా 2 టైమ్స్ స్క్వేరింగ్ చేసేటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను త్వరలో. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.